హాయ్, వెల్కమ్ టు వ్యూ పాయింట్. మొత్తం మీద రాజ్యసభలో వైసీపీ ఖాళీ అవుతోంది. అయితే చేరే వాళ్ళలో చాలామంది తెలుగుదేశం పార్టీ లేదా బీజేపీ ఆప్ట్ చేస్తున్నారు. ఒక ఇద్దరు పేర్లు మాత్రం వినపడుతున్నాయి. ఒకటి ఆర్ కృష్ణయ్య, రెండు పిల్లి సుభాష్ చంద్రబోస్. వీళ్ళిద్దరు పేర్లు మాత్రమే వినపడతా ఉన్నాయి ఇది జనసేనలోకి వస్తారు అని. కానీ నాకు ఎక్కడో డౌట్ కొడుతుంది. ఆర్ కృష్ణయ్య జనసేనలోకి వస్తారా రారా తెలియదు, కానీ పిల్లి సుభాష్ చంద్రబోస్కు మాత్రం ఉపయోగం జనసేనలోకి వస్తే. ఆర్ కృష్ణయ్యకి పెద్దగా ఉరిగేది ఏముంటుంది, నాకైతే డౌటే. మరి ఆర్ కృష్ణయ్య వస్తాడా అంటే డౌటే. కానీ పిల్లి సుభాష్ చంద్రబోస్కి గోదావరి జిల్లాలో ఉంటాడు కాబట్టి బహుశా ఆయన ఆప్ట్ చేసుకోవచ్చు. సో జనసేన పార్టీలోకి ఆర్ కృష్ణయ్య వస్తే ఒక రకంగా మేలు కూడా ఉంది ఎవరికి, జనసేన పార్టీకి. ఎందుకంటే బీసీలను ఆకర్షించే అవకాశం ఉంటుంది. సరే, ఇది పక్కన పెడితే 2029లో జనసేన పార్టీ బలంగా తయారవ్వాలంటే ఈ చేరికల మీద దృష్టి పెట్టాలి. 2024కు ముందు కూడా జనసేన పార్టీ చేరికల మీద దృష్టి పెట్టింది. చాలామంది రాబోతున్నారు, ఎన్నికల ముందు సంచలనాలు నమోదు అవ్వబోతున్నాయి అని చెప్పేసి చాలామంది ఎదురు చూశారు. కానీ ఎవరు రాలా. వస్తున్నాడు అన్న కన్నా లక్ష్మీనారాయణ కూడా రాలా. సో ఇవాళ జనసేన పార్టీకి కావాల్సింది ఏంటంటే బలమైన నాయకులు కావాలి. మనం 2024 ఎన్నికల ముందు పట్టుమని 25 కోట్లు పెట్టగలిగిన నాయకులు లేరు అన్న ఒక ప్రచారం జరిగింది. పవన్ కళ్యాణ్ గారు అంతటి బలమైన నాయకులు ఆర్థికంగా లేరు కాబట్టి సీట్లు తగ్గించుకున్నారు అన్న మాట కూడా వినపడింది. 21కి 21 వాళ్ళ 100% స్ట్రైక్ రేట్ వచ్చింది. మరి 2029లో పొత్తు పెట్టుకుంటే ఒక రకం, పొత్తు పెట్టుకోకపోతే ఒక రకం. పొత్తు పెట్టుకున్నారే అనుకుందాం. పొత్తు పెట్టుకుంటే 21కే పరిమితం అవుతామా? లేదు కదా. ఖచ్చితంగా సంఖ్య పెరగాలి. అది 40కి పెరగాల్సిన అవసరం ఖచ్చితంగా. ఎందుకంటే 100కి 100% రిజల్ట్ వచ్చింది కాబట్టి. సో అప్పుడు మీకు బలమైన నాయకులు కావాలి. అలా కాదు, పొత్తు ఎక్కడో వికటించి ఒంటరిగా పోటీ చేయాల్సి వచ్చింది. అలా పోటీ చేయాల్సి వచ్చినప్పుడు ఇంకా బలమైన నాయకత్వం కావాలి. అప్పుడు మనం దిక్కులు చూసే పరిస్థితి లేకుండా ఉండాలంటే ఇప్పుడే లాక్కోవాలి. జగన్మోహన్ రెడ్డి గారు వీక్ అయిపోయారు. వీక్ అయినప్పుడు జగన్మోహన్ రెడ్డి పార్టీలో ఉండే సచ్చీలురు, నేను క్యారెక్టర్లెస్ ఫెలోస్ గురించి చెప్పట్లా, సచ్చీలురు కొంతమంది ఉంటారు కదా, వాళ్ళని లాక్కొని వచ్చుకుంటే మంచిది. ఈవెన్ దో ఎమ్మెల్యేల విషయాన్ని కూడా నేను చెప్పట్లా. ఎమ్మెల్యేలను కూడా తీసుకోమని అటు తెలుగుదేశం పార్టీ తీసుకోవద్దు, జనసేన పార్టీ తీసుకోవచ్చు. ఆయనకు వచ్చిందే 11. వాటిల్లో మళ్ళీ మీరు తీసుకుంటే ఏం ప్రయోజనం? కొత్తగా మీకు వనగూరే ప్రయోజనం ఏముంటుంది? అభాసు పాలవడం, జగన్మోహన్ రెడ్డికి సానుభూతి రావడం తప్ప కొత్తగా ఒరిగేది ఏమైనా ఉంటుందా? ఉండదు. కాబట్టి మీరు చేయాల్సింది ఏంటంటే, జనసేన పార్టీ చేయాల్సింది ఏంటంటే బలమైన నాయకులను జిల్లాల వారీగా పిక్ చేసుకోవాలి. వైఎస్ఆర్సీపీలో అసంతృప్తిగా ఉన్నారు, ఇక్కడికి రావాలనుకుంటున్నారు. కాంగ్రెస్ పార్టీలో అసంతృప్తిగా ఉన్నారు, ఇక్కడికి రావాలనుకుంటున్నారు. ఉదాహరణకు రఘువీరారెడ్డి చాలా జెన్యూన్ పర్సన్. రఘువీరారెడ్డికి మంచి ఎటువంటి అవినీతి మరకలు మచ్చలు లేని వ్యక్తి. మరి రఘువీరారెడ్డి లాంటి వ్యక్తిని మనం అనంతపురంలో తెచ్చుకుంటే జనసేన పార్టీ చాలా బలం కదా. రఘువీరారెడ్డి గారు కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పటికి కూడా పెద్దగా ఆయనకి ప్రాధాన్యత లేదు. సో ఆయన తెచ్చుకుంటే బాగానే ఉంటుంది. అలాగే బాలినేని శ్రీనివాసరెడ్డి ఒంగోలులో ఉన్నారు కదా. మరి అలాంటి బాలినేని శ్రీనివాసరెడ్డి అంటే పవన్ కళ్యాణ్ గారికి కూడా కాస్త ఇష్టమే కదా. అలాంటి వ్యక్తిని పిక్ చేసుకోవాలి. 13 జిల్లాలకు 13 మంది బలమైన నాయకులు, ఇంకా ఒక్కొక్క జిల్లాలో ఒక ఇద్దరేసి బలమైన నాయకులను తీసుకుంటే కనీసం ఒక 15 నుంచి 20 మంది బలమైన నాయకులను కనుక తెచ్చుకోగలిగితే 2029లో పొత్తు ఉన్నా బలమే, పొత్తు లేకపోయినా కింగు మేకరో అయ్యే అవకాశం స్పష్టంగా ఉంటుంది. అలా కాకుండా మనం గనక బలమైన నాయకులను తీసుకురాకపోతే ఏం జరుగుద్దంటే సిట్టింగ్ల మీద వ్యతిరేకత ఉంటుంది. 21లో 21 మంది మళ్ళీ గెలుస్తారంటే గెలవరు. ఎందుకంటే చాలా వ్యతిరేకత సిట్టింగ్ల మీద ఆటోమేటిక్గా వస్తుంది. అందులో 10 గెలిస్తే మంచిగానే గెలిచినట్టు అనుకోవాలి. ఎందుకంటే ఒకవేళ ఆ రోజు వరస్ట్ కేసులో చెప్తున్నాను నేను. సో ఆ 10 మంది కాకుండా ఇప్పుడు ఆల్రెడీ ఓడిపోయిన వాళ్ళు ఎవరైతే బలమైన నాయకులు అక్కడక్కడ పిక్ చేసుకొని పెట్టుకుంటే వాళ్ళందరి మీద సానుభూతి ఉంటుంది. మళ్ళీ నెక్స్ట్ టైం వాళ్ళు గెలుస్తారు. ఎక్కడైతే మనం కోల్పోయామో దాన్ని మళ్ళీ రీఎంబర్స్ చేయొచ్చు అనమాట. ఆ రకంగా బలమైన నాయకుల వేట మొదలు కావాల్సిన అవసరం ఉంది. అటు బీజేపీకో తెలుగుదేశం పార్టీనో ఆప్షన్స్ కనపడకూడదు. జనసేన కూడా ఒక ఆప్షన్ కావాలంటే మీరు గేట్లు తెరవాలి. గేట్లు తెరిస్తేనే బలమైన నాయకత్వం వస్తుంది. 2029లో పవన్ కళ్యాణ్ గారిని ముఖ్యమంత్రిగా చూసే ఒక మహద్భాగ్యం ఈ రాష్ట్ర ప్రజలకు కూడా కలుగుతుంది.